హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఓడి ప్రాపర్టీస్. ఇప్పుడు మనం చూస్తుంది ఒకటి చైతన్యపూర్లోని బ్రాండ్ న్యూ ఫ్లాట్. మనకి ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్ అవైలబుల్ ఉన్నాయి. ఫ్లోర్కి ఒకటి ఇండిపెండెంట్ ఫ్లోర్ వైజ్ ఉంటుంది. మనకి ఇండిపెండెంట్ హౌస్ ఫీలింగ్ ఉంటుంది. చూడొచ్చు మీరు. మనకి లిఫ్ట్, స్టెప్స్ ఇవన్నీ మనకి సైడ్కి వచ్చాయి. ఫ్లాట్ స్క్వేర్ షేప్లో ఉంటుంది. ఇదంతా మనకి కారిడార్. ఇంటి ముందు ఒక బిగ్ సైజ్ రూమ్, 13x13 రూమ్ సైజు ఉంటుంది. మనకి ఇంటి ముందు చూడొచ్చు. మంచి స్పేషియస్గా ఈవినింగ్ కూర్చున్న ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది ఫ్లాట్. మనకి కార్నర్లో ఈశాన్య మూలకి మనకి వాటర్ కూడా క్లీనింగ్ చేసుకోవడానికి ట్యాప్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది డ్రాయింగ్ రూము. మనకి 8x8 సైజ్తో వస్తుంది విత్ ఫాల్ సీలింగ్, లైటింగ్, ఎవ్రీథింగ్ అంతా కంప్లీట్ చేసి రెడీ టు మూవ్ ఫ్లాట్ అండి. ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్ మాత్రమే అవైలబుల్ అండి. ఇప్పుడు నేను వీడియో తీసేది ఫస్ట్ ఫ్లోరు. మంచి వెంటిలేషన్ ఉంటుందండి. వీడియో అట్రాక్షన్ కోసం మనకి ఇది లైటింగ్ వేయడం జరిగింది. వీడియో క్లారిటీ వస్తుంది కాబట్టి ఈవినింగ్ అవర్స్లో తీసిన వీడియో. ఇది యూ షేప్లో మనం సోఫా సెట్ వేసుకోవచ్చు. డ్రాయింగ్ రూమ్. మళ్ళీ ఇక్కడ లివింగ్ అండ్ డైనింగ్ ఏరియా సపరేట్గా ఉంటుంది. చూడొచ్చు, బిగ్ సైజ్ ఉంటుంది. 11.7.5 by 25.7.5 సైజు లెంత్ ఉంటుంది. చూడొచ్చు, ఇక్కడ మనకి లెఫ్ట్లో టీవీ యూనిట్ పెట్టుకోవచ్చు. ఇది ఓపెన్ కిచెన్ అండ్ డైనింగ్ ఏరియా, సపరేట్ వాష్ ఏరియా ఉంటుంది. మంచి స్పేషియస్ ఎక్సలెంట్ ఫ్లాట్ అండి. కిచెన్ వచ్చేసి మనకి 9x18.3 వస్తుంది. ఇక్కడ పూజ స్పేస్ 3.3 by 5 to 8 feet వరకు మనం డెప్త్ ఇచ్చుకోవచ్చండి. ఇక్కడ స్పేస్ చాలా ఉంటుంది. ఇక్కడ మనకి టోటల్ గ్రానైట్ ఫినిషింగ్, హిండ్వేర్ శానిటరీ ట్యాప్స్ కానీ కమోడ్స్ ఇవన్నీ హిండ్వేర్ ఇవ్వడం జరిగింది, బ్రాండెడ్. మనకి టైల్స్ క్లాడింగ్ కూడా మంచి పై వరకు ఇవ్వడం జరిగింది. టోటల్ గ్రానైట్ ఫినిషింగ్ ఉంటాయి. విండోస్ అన్నీ మనకి, డోర్స్ మనకి ఎక్కడ మనకి చెక్క యూజ్ చేయలేదండి, మొత్తం స్టోన్ ఇవ్వడం జరిగింది. మనకి ఇది వాష్ ఏరియా. 4 feet, మినిమం 18 feet మనకి లెంత్ ఉంటుంది. మీరు చూడొచ్చు, వాష్ బేసిన్, ఇక్కడ గ్రానైట్ ఫినిషింగ్, సైడ్స్ మంచి సెట్ బ్యాక్స్, సరౌండింగ్స్ మొత్తం ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయ్యి కంప్లీట్ అయ్యి ఉంది. మనకి వెంటిలేషన్ పరంగా ఫస్ట్ ఫ్లోర్ కూడా మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. మనకి ఇక్కడ వాష్ బేసిన్ అండ్ ఇక్కడ మనకి వాషింగ్ మెషిన్కి ఆప్షన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. 2 taps ఇక్కడ సపరేట్ ఉంటాయి. మళ్ళీ 4x18.3 సైజ్ వస్తుంది. మనం డైనింగ్లో నుంచి ఇటు మళ్ళీ లివింగ్ ఏరియాలోకి వస్తే ఇక్కడ గ్రానైట్ ఫినిషింగ్తో 2 windows చూడవచ్చు. వెంటిలేషన్కి మనకి సైడ్కి మనకి నార్త్ సైడ్ సెట్ బ్యాక్స్ చూడవచ్చు. మంచి వెంటిలేషన్ అండి, నో డౌట్ ఇన్ దట్. ఫిజికల్గా మీకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఫిజికల్గా చూసి వీడియో తీసాం కాబట్టి మాకు ఒక ఐడియా ఉంది. మనకి సోఫా సెట్ ఇట్లా అటు సైడ్ ఆపోజిట్లో కూడా టీవీ యూనిట్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి ఈస్ట్ సైడ్ కూడా టీవీ యూనిట్ పెట్టుకోవచ్చు. మనకి 2 options ఉన్నాయి. ఇక్కడ నుంచి మనకి ఇక్కడ పార్టీషన్, ఇక్కడ 3 bedrooms సపరేట్ వస్తాయి. ఆపోజిట్లో కనిపించేది కామన్ వాష్రూమ్, అది మాస్టర్ బెడ్రూమ్. ఇటు ఒక సెకండ్ బెడ్రూమ్ ఉంటుంది. ఈ హాల్కి కామన్ వాష్రూమ్ లాగా ఇటు బెడ్రూమ్కి, థర్డ్ బెడ్రూమ్కి కూడా పక్కనే ఉంటుంది. ఈ వాష్రూమ్ సైజ్ వచ్చేసి మనకి 5x8 సైజ్తో ఉంటుంది. వాష్రూమ్స్ కూడా మంచి స్పేషియస్గా, బెడ్రూమ్స్ అన్నీ మినిమం 13 feet లెంత్తో ఉంటాయండి. డైవర్టర్ కూడా హిండ్వేర్ ఇవ్వడం జరిగింది. వాటర్ ప్రూఫ్ డోర్స్, టోటల్ గ్రానైట్ ఫినిషింగ్తో మనకి టోటల్ ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ అనొచ్చు. టోటల్ రెడ్ బ్రిక్ కన్స్ట్రక్షన్. మనకి ఇది ప్రైమ్ లొకేషన్లో, మెట్రోకి కూడా చాలా దగ్గరలో ఉంటుంది. మీరు మనకి ఎలాంటి ఫ్యూచర్లో చెద ప్రాబ్లం అనేది, పెస్ట్ ప్రాబ్లం రాకుండా మనకి టోటల్ వాటర్ ప్రూఫ్ అండ్ గ్రానైట్ ఫినిషింగ్తో ఇవ్వడం జరిగింది. ఇది మన థర్డ్ బెడ్రూమ్. దీని సైజ్ వచ్చేసి మనకి 13x10 వస్తుంది. టోటల్ మనకి ఫాల్ సీలింగ్, లైటింగ్, షెల్ఫ్స్ కూడా ఇవ్వడం జరిగింది. మనకు వుడ్ వర్క్ కూడా చాలా తక్కువ కాస్ట్లో పడుతుందండి. ఎంత క్వాలిటీ చేయించుకున్నా కానీ మనకి మ్యాక్సిమం 8 to 9 lakhsలో కంప్లీట్ అవుతుంది. ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ అనొచ్చు. తక్కువ బడ్జెట్లో, చాలా లో ప్రైస్లో ఉంది. డోంట్ మిస్ దిస్ ప్రాపర్టీ. ఇది మనకి సెకండ్ బెడ్రూమ్ వస్తుంది. సెకండ్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి మనకి 11.7.5 by 14 feet లెంత్ ఉంటుంది. మనకి సపరేట్ మళ్ళీ టాయిలెట్ అండ్ డ్రెస్సింగ్ ఏరియా సపరేట్ ఉంటుంది. ఈ వాష్రూమ్ సైజ్ వచ్చేసి మనకి 4.6 by 7 feet ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ అండ్ ప్రైమ్ లొకేషన్ ప్రాపర్టీ. మెట్రోకి చాలామంది వాకబుల్లో కావాలంటారు. 200 meters డిస్టెన్స్లో కావాలని వాళ్ళు డోంట్ మిస్ దిస్ ప్రాపర్టీ. బై వాక్ వెళ్ళొచ్చండి. మనకి ఆల్ ఫెసిలిటీస్ 24 hours అవైలబుల్ ఉన్నాయి. స్కూల్స్ కానీ, కాలేజ్, మెట్రో ఫెసిలిటీ, ట్రాన్స్పోర్ట్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అన్నీ మనకి హై క్వాలిటీ మెటీరియల్ ఇవ్వడం జరిగింది. ఎలాంటి డౌట్ లేదు. ప్రీమియం కన్స్ట్రక్షన్ అనొచ్చు మనము.
ఇది సెకండ్ బెడ్రూము. దీని సైజ్ మళ్ళీ చెప్తాను, 11.7 బై 14 ఫీట్ లెంత్ ఉంటుంది. విత్ షెల్ఫ్స్ ఇవ్వడం జరిగింది. మనకి వుడ్ వర్క్ కూడా మంచి తక్కువ బడ్జెట్లో హై క్వాలిటీ చేయించుకోవచ్చు. ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి మనకి 13/14 వస్తుంది. విత్ 100% వెంటిలేషన్, పర్ఫెక్ట్ వాస్తుతో ఉన్న ఫ్లాట్. ఇది అటాచ్డ్ వాష్రూమ్, మంచి స్పేషియస్. ఇది కూడా మనకి 4.6 బై 8 ఫీట్ ఉంటుంది మినిమం. చైతన్యపురి ప్రైమ్ లొకేషన్లో కావాలనుకున్న వాళ్ళు డోంట్ మిస్ దిస్ ప్రాపర్టీ. మనకు 1,45,00,000 చెప్తున్నారు, ఇంక్లూడింగ్ ఆల్ అమ్యూనిటీస్. నెగోషియబుల్ ఉంది. ప్రైస్, లొకేషన్ అన్నీ ఎవ్రీథింగ్ మీకు నచ్చితే మాట్లాడుకోవచ్చు. చాలా హాట్ ప్రాపర్టీ అనొచ్చండి. ఆల్రెడీ సోల్డ్ అవుట్. ఓన్లీ 2 ఫ్లాట్స్, ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్ అవైలబుల్ ఉన్నాయి. ఈస్ట్ ఫేసింగ్, 100% వెంటిలేటెడ్ ఫ్లాట్. ఫస్ట్ టైం నేను ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తాయి. లేదంటే మీరు పక్కా మిస్ అవుతారండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ సరౌండింగ్స్లో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. వీఆర్ జెన్యూన్లీ వర్కింగ్ ఫర్ యూ అండ్ వీ ఎక్స్పెక్ట్ ద సేమ్. థ్యాంక్ యూ.